శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు దర్శించుకున్నారు. దర్శనానంతరం క్షేత్ర పరిధిలో పలు అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. ముందుగా నూతనంగా నిర్మిస్తున్న 200 గదుల గణేష్ సదానాన్ని, మల్లమ్మ కన్నీరు, యూపీ థియేటర్, డంపింగ్ యార్డ్, రోప్ షాపింగ్ కాంప్లెక్స్ను పరిశీలించారు. దేవాలయ భూములకు అటవీశాఖ సరిహద్దులు పూర్తయినట్లు మంత్రి కొట్టు తెలిపారు. ఈ సర్వే ద్వారా దేవస్థానానికి సుమారు 5,300 ఎకరాల భూమి వస్తుందని, దీంతో క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అదేవిధంగా చంద్రబాబు తాను నిర్వహిస్తున్న రోడ్ షోకు డబ్బులిచ్చి జనాన్ని తరలిస్తున్నారని మంత్రి ఆరోపించారు. ప్రజల్ని అనేక రకాలుగా ప్రలోభపెట్టి ఉద్దేశపూర్వకంగా మోసం చేసి తన రాజకీయ జీవితంలో 10 ఏళ్ళు గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకా రాజకీయాల మీద ఆశ దొరుకున్న పరిస్థితుల్లో, వానప్రస్థంలోకి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఈ రాష్ట్రం దుర్మార్గంగా విభజించబడినప్పుడు అప్పుడు కాంగ్రెస్లో ఉన్న నాయకులు అందరూ కూడా తెరబడిపోయిన పరిస్థితుల్లో ఇతను ఒక కొత్త అవతారం ఎత్తి మేక వన్య పులి అంటారు. పులి మేకతోలు కప్పుగా వచ్చినప్పుడు అది మేక అనుకుని జంతువుల దగ్గరికి వస్తే కబలించడానికి ఎలాగైతే అవసరం ఉంటుందని ఒక మేకతోలు కప్పుకుని నేను మారిపోయాను, నా తప్పు తెలుసుకున్నాను, నేను నా తప్పుని నేను సరిదిద్దుకోవాలంటే నాకు అవకాశం ఇస్తేనే కదా నేను చేయగలుగుతాను, నా అనుభవాన్ని ఉపయోగిస్తాను నిజమని నమ్మేశారు ప్రజలు. కానీ అతని దుర్మార్గం, అతని కుట్ర, అతని